బెనర్జీ తీవ్రవాది అని చెప్పేసి తన చెల్లెలు కాబట్టి నేను అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు వచ్చి మీరాను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తామనేసరికి అప్పుడు గౌతమ్ తన భార్య అని చెప్తే ఒకవేళ తను చంపేస్తారని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తాడు. కానీ గౌతమ్ అంత సాహసం చేసి మీరా గురించి చెప్పలేకపోతాడు. ఈలోపు మీరా పోలీసులకు లొంగిపోవాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. ఆ సమయంలో తనని అరెస్ట్ చేయండి అని కానిస్టేబుల్ వాళ్ళకి చెప్పేసరికి మీరా పైకి వచ్చి బాబుని ఎత్తుకొని నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పేసి ముద్దాడుతూ ఉంటుంది. గౌతమ్ వెనకాల వచ్చిన తర్వాత గౌతమ్ మీరాను చూసి బాధపడుతూ ఉంటాడు. ఈలోపు పోలీసులు వెంటనే తనని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుండగా ఆ సమయంలో అతిథి అందరూ కలిసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే తనని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుండగా అప్పుడు గౌతమ్ మీరాకు ధైర్యం చెప్పి నేను ఎలాగైనా మిమ్మల్ని బయటికి తీసుకొస్తానండి, ఇక వాడిని పట్టుకొని నిజాన్ని బయట పెడతానని చెప్పేసి ఈ విధంగా ధైర్యం చెప్తాడు. ఈలోపు బాధతో ఇక గౌతమ్ ఏం చేయలేని పరిస్థితి. స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత మీరా ఈ విధంగా అంటుంది, అసలు నేను ఏ తప్పు చేయలేదండి, మీరు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు అనేసరికి నువ్వు ఏ తప్పు చేశావో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు స్టేషన్లో పెట్టక తప్పదు అనే విధంగా వెంటనే కానిస్టేబుల్ తనని జైల్లో పెట్టాననేసరికి వెంటనే లోపలికి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉండగా అక్కడ గౌతమ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ సమయానికి వెంటనే అతిథి గౌతమ్ని తన వైపు తిప్పుకునడానికి ఓదార్పు పేరుతోని గౌతమ్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక ఏంటి గౌతమ్, మీరా గురించి ఆలోచిస్తున్నావా? అసలు అలా చేసిందంటే నువ్వు నమ్ముతున్నావా? ఎందుకంటే ఇలాంటి వాళ్ళు డబ్బు కోసమని ఇలా చేస్తూ ఉంటారు కదా. అయినా వాళ్ళ అన్నయ్య టెర్రరిస్ట్లో దిగాడంటే ఖచ్చితంగా ఇక తను కూడా అలాంటి ప్రాపర్దే కాబట్టేమో అని అంటుండగా మీరా అలాంటిది కాదు, నీకు తెలియదు అని చెప్పేసి అతిథి మాటలకు చెప్పలేని మాట అంటూ ఉంటాడు గౌతమ్. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళిపో అని చెప్పేసరికి ఏంటి గౌతమ్ అలా మాట్లాడుతున్నావు, నేను ఓదార్చడానికి వస్తే నువ్వు నిన్ను అలా అవాయిడ్ చేస్తున్నావేంటి అని అంటుండగా ప్లీజ్ నువ్వు నాకు హెల్ప్ చేసింది ఏంటో తెలుసా, ఇక్కడి నుంచి నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపో అనేసరికి ఈలోపు చెప్తాను, ఇది మీరా రూపంలో ఉంది అహల్య అని నాకు బాగా తెలుసు, అది ఎలాంటిదో నువ్వు నిజాన్ని బయట పెట్టలేకపోతున్నావు కదా, అసలు అది శాశ్వతంగా ఇక్కడికి రాకుండానే అది అహల్య అని ఎవరికి తెలియ ముందుకే దాన్ని అక్కడే ఎన్కౌంటర్ చేయించేలా పూచి నాది అని చెప్పేసి అతిథి బయలుదేరుతుంది. ఈలోపు విక్రమ్ ఇక అతిథి తండ్రి చేత కేక్ కట్ చేసి వెళ్ళిపోతాడు కదా. విక్రమ్ కోసమని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఆ అబ్బాయి అంత కఠినంగా మాట్లాడారు, కానీ చాలా అర్థం చేసుకునే ఆయన మన కుటుంబం గురించి ఇంత ఆలోచిస్తున్న వ్యక్తిని మనం ఎందుకు దూరం పెట్టాలి. గౌతమ్ గురించి ఆలోచించి అతిథి తన లైఫ్ని స్పాయిల్ చేసుకుంటుంది. ఇలాంటి అబ్బాయి మనని తన తల్లిదండ్రులుగా ఏకీభవించి ఇలా సెలబ్రేషన్ చేయడంలో ఇక ఎంత ప్రేమ ఉందో కనిపించట్లేదా యామిని? కనీసం నువ్వైనా నీ కూతురికి నచ్చ చెప్పి ఈ విక్రమ్ చేత పెళ్ళికి ఒప్పుకునే ప్రయత్నం చెయ్యి అని విధంగాని వెళ్ళిపోతాడు. ఈలోపు అతిథి వచ్చేస్తుంది. ఇక అతిథి హాల్లో కూర్చుంటుంది. ఆ సమయంలో ఇక ఏంటి అతిథి అంత సీరియస్గా ఉన్న అనేసరికి అమ్మ నా మంచి గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. ఏంటి, ఆ మీరాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటి, మీరాను పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అనేసరికి ఇక శ్రావ్య వంటగదిలో అతిథి మాటలు వింటూ ఉంటుంది. అదేంటి, వదిన అరెస్ట్ చేయడం ఏంటి అని విధంగాని వెంటనే ఆ బెనర్జీ ఇక పెద్ద స్మగ్లింగ్ అట, తీవ్రవాదులతో చేతులు కలిపాడట. ఇక తన ఇంట్లో ఉంటున్న మీరా చెల్లె కాబట్టి వాడు దొరికడాక ఈ మీరను పోలీసులు అరెస్ట్ చేశారు అని విధంగా చెప్పేసరికి శ్రావ్య షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా అంటుంది, అసలు ఆ బెనర్జీకి మా వదినకి ఇలాంటి సంబంధం లేదు కదా, ఎలాగైనా సరే అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పేసి పక్కకు వచ్చి ఫోన్ చేస్తుంది. అప్పుడు వెంటనే శ్రావ్య కాల్ లిఫ్ట్ చేస్తాడు గౌతమ్. ఏంటన్నయ్య, ఈ అతిథి ఏదో వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, వదినను పోలీసులు అరెస్ట్ చేశారంటుంది. అవును శ్రావ్య, అదేంటన్నయ్య నువ్వేం చేస్తూ ఉన్నావు, తను నా భార్య అని చెప్పేసి అంటే సరిపోయేది కదా, ఇప్పుడు తను నా భార్య అని చెప్పేసి అంటే మొదటికే మోసం వస్తుంది, మళ్ళీ తిరిగి తనని ఇంట్లోకి రానివ్వకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎలాగైనా
ఆ బెనర్జీని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పి ఆ తర్వాత నేను మళ్ళీ తిరిగి మీరా రూపంలో అహల్యను ఇంటికి తీసుకొని వస్తాను. అంటే ఇక్కడ ఏదో రకంగా మళ్ళీ ప్లాన్ చేస్తూ ఉంటారు కదన్నయ్య. ఏ రకంగా ప్లాన్ చేసినా కూడా వాళ్ళ చేతికి మనం ఆయుధాన్ని ఇవ్వకూడదు. సరే, మీరా గురించి నేను ఎలాగైనా నిజాన్ని బయట పెట్టి మళ్ళీ తీసుకొని వస్తానమ్మా అని విధంగా అన్న తర్వాత, సరే అన్నయ్య, ఎలాగైనా సరే అహల్యవదనను మళ్ళీ నువ్వు బయటికి తీసుకొని రావాలి, సరే అని చెప్పేసి గౌతమ్ కాల్ కట్ చేస్తాడు. ఈలోపు వెంటనే అతిథి తీవ్రంగా ఆలోచిస్తుండగా, ఇక ఏంటి బేబీ ఏం ఆలోచిస్తున్నావు అని యామిని అంటుంది. ఏ లేదమ్మా, అది అహల్య అని ఆల్రెడీ నాకు తెలిసిపోయింది. అది మీరా కాదు. గౌతమ్ కళ్ళల్లో బాధ, ఆ ఎమోషన్ అన్నీ గమనించాను. కానీ గౌతమ్ ఏ రోజైనా బయట పెడతాడనుకున్నా అది బయట పెట్టలేదు. అందుకని అసలు మీరా రూపంలో ఉన్న అహల్యను మీరాగానే చంపేస్తే ఎలా ఉంటుంది? ఏంటి బేబీ ఏం మాట్లాడుతున్నావు? అది ఉంది జైల్లో కదా. జైల్లో ఉంది కాబట్టి మనకి ఇంకా మన చేతికి మట్టంటకుండా సరిపోతుంది. ఏమంటున్నావు అర్థం కావట్లేదు. ఏం లేదమ్మా, ఎంత సులువుగా అక్కడున్న ఆ ఎస్ఐకి డబ్బు ఎరవేస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ పోలీసులు ఆ మీరను ఎన్కౌంటర్ చేస్తారు. అప్పుడు ఏకంగా లైఫ్ లాంగ్ ఆ మీరా అహల్య ఒకే పేరుతో చెలామణి అవుతున్నా చనిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా గౌతమ్ నా మెల్లో 3 ముళ్ళు వేస్తాడు అనేసరికి యామిని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మామ్, నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ కాదా? ప్లాన్ గురించి కాదే, మీ నాన్నగారు ఇందాక ఒకటి చెప్పాడు. ఏంటి? ఏం చెప్పారు? విక్రమ్ ఇందాక వచ్చి మీ నాన్న చేత కేక్ కట్ చేయించాడు. ఇప్పుడు మీ నాన్న ఒకటే అంటున్నాడు, ఆ గౌతమ్ని మర్చిపోయి విక్రాన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ను ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అని అతని గురించి తెలుసుకొని ఆలోచిస్తున్నాడు. ఇంత రిస్క్ చేసి గౌతమ్ కోసం చేయాల్సిన అవసరం ఏముంది? ఏంటి మామ్, అన్నీ తెలిసిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడడం ఏంటో అర్థం కావట్లేదు. గౌతమ్ని చిన్నప్పటి నుంచి వాడిని ప్రేమిస్తున్నాను. అలాంటి వాడిని వదిలిపెట్టి ఎవడో ముక్కు మొహం తెలియని వాని చేత నేను 3 ముళ్ళు వేయించుకోవడం ఇంపాసిబుల్. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. గౌతమ్ ఖచ్చితంగా నా మెల్లో 3 ముళ్ళు వెయ్యాలి. నువ్వు ఖచ్చితంగా ఆ జైల్లో ఉన్న మీరాను చంపే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇదంతా కాదు, కుదరదు అంటే ఆ తర్వాత నా చావును నీ కళ్ళ ముంగట చూస్తామా ఇట్స్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే ఇక యామిని ఆలోచిస్తూ ఉంటుంది. మరి అహల్యను ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తుందా యామిని అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.